జగన్నాథుడికి 15 రోజులు నిజంగా జ్వరం వస్తుందా? ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. జగన్నాథుడి రథయాత్రకు ముందు స్వామికి కొన్ని వందల చల్లనీటి కుండలతో స్నానం చేపిస్తారు. అలా స్నానం చేపించిన తరువాత జగన్నాథుడిని ఆ గుడిలోనే ఒక గదిలో పెడతారు. అప్పుడు ఆయన శరీరం నుండి అమితమైన వేడి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఆయన శరీరం నుండి చెమటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా ఆయనకి ఆ రోజు నుండి 15 రోజులు జ్వరం వస్తుంది. ఈ 15 రోజులు ఆయన ఏమీ తినడు, ఏమీ త్రాగడు. ఆ 15 రోజులు గుడి లోపలికి ఒక భక్తుడిని కూడా రానివ్వరు. ఆ 15 రోజులు జగన్నాథుడిని ఒక చిన్న పిల్లవాడిలాగా చూసుకుంటూ ఆయనకి సేవలు చేసుకుంటూ ఉంటారు. అలా సేవలు చేస్తున్న ఒక పూజారి కొడుకు వైద్యుడు. అతను నవ్వుతూ, విగ్రహానికి ఏంటి జ్వరం రావడం ఏంటి నాన్న, ఇదంతా మీ మూఢనమ్మకం అని హేళన చేస్తాడు. అప్పుడు పూజారి నవ్వుతూ, నువ్వు వైద్యుడివి కదా, సరే నువ్వే చూద్దువురా అక్కడ ఏం జరుగుతుందో అని ఆలయానికి తీసుకుని వెళతాడు. ఆ వైద్యుడు పడుకొని ఉన్న జగన్నాథుడి విగ్రహాన్ని హేళనగా, ఈ విగ్రహానికేనా జ్వరం